రెటిక దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళను నైరుతి రుతుపవనాలు తాకడంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. చెట్ల కొమ్మలు, పోల్స్ విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ ట్రావెన్కోర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొట్టాయం, తాళనాడ్, పాలా, ఎరాటుపేటలో ఇండ్లు కూలిపోయాయి. 9 జిల్లాలకు 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. తమిళనాడులోనూ జోరుగా వానలు పడుతున్నాయి. వెదర్ అలర్టుతో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఉదక మండలాన్ని మూసివేశారు అధికారులు. టూరిస్టుల సేఫ్టీ కోసమే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. రాబోయే 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కర్ణాటకలోనూ కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో బెంగళూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివమొగ్గ, ధర్మపురిలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో ఏపీ, యానంలోకి విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు.